మతోన్మాద ఫాసిస్టు బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చింది సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం మార్క్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కె.జి. రామచందర్, కె. రమ, రాష్ట్ర నాయకులు కె. సూర్యం, ఎం. హన్మేష్, ఎస్.ఎల్. పద్మలు పాల్గొన్నారు. బీజేపీ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. అన్ని రంగాలను, అన్ని వ్యవస్థలను తన భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులతో ఇవాళ నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తనకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, అది ప్రగతిశీల వ్యక్తులు కావచ్చు, కనీస ప్రజాస్వామిక శక్తులను కూడా ఆ ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా భరించలేనటువంటి, ఆమోదించలేనటువంటి ఒక స్థితి ఇవాళ కనపడుతున్నది. అనేక మంది మేధావులని ఇవాళ జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతి పేరుతోటైనా ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసి వాటికి జైల్లో పెట్టడం, బెయిల్ లేకుండా జైల్లో పెట్టడం అనేటటువంటిది జరిగింది. అట్లా జర్నలిస్టుల మీద కూడా, అంటే తనకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించిన న్యూస్ క్లిక్ లాంటి పత్రికల మీద దాడులు చేయించడము, తనని కురాయిస్కనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము మనం చూసాం. అట్లాగే బీబీసీ మీద కూడా, ఒక ప్రముఖ ఛానల్ అయినటువంటి బీబీసీ మీద కూడా అనేక ఈడీ ఐటీ దాడులు చేసి అసలు అది మూసేసుకునేటటువంటి పరిస్థితిని బీజేపీ తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఆఖరికి ప్రసార భారతిని ఇవాళ తన ప్రచార భారతిగా ఇవాళ మార్చుకున్నటువంటి దాని లోగో కలర్ను కూడా మార్చి ఇవాళ తన కాషాయ రంగుని మార్చడం అనేటటువంటి జరిగింది. ఇట్లా మనం ఈ 10 ఏళ్ల పాలనలో చూస్తే బీజేపీ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తప్ప తనకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా భరించలేనటువంటి స్థితి ఇవాళ దేశంలో నెలకొని ఉంది. అందుకని బీజేపీని ఇవాళ ఎన్నికల్లో తను చెప్తా ఉంది, మైండ్ గేమ్ ఆడుతుంది. నాకు 400 సీట్లు వస్తాయి అనేటటువంటి మైండ్ గేమ్ ఆడుతోంది. అందుకని ఈ మైండ్ గేమ్ని ప్రజలు అర్థం చేసుకొని బీజేపీని ఓడించాలనేటటువంటిది మేము సిపిఎంఎల్ మాస్ లైన్గా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.